దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సొంత పార్టీలోని కోవర్లపై నిప్పులు చెరిగారు. టీడీపీ కండువా కప్పుకున్నంత మాత్రాన అందరూ తమ వారు కాదని, పుట్టుకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ రక్తమున్న కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు టీడీపీ ముసుగు వేసుకున్నారని మండిపడ్డారు. కూటమి అంటే కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీలోకి తీసుకోవాలంటే స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాల్సిందని చింతమనేని అధిష్టానానికి తేల్చి చెప్పారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కోవర్ట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోవాలో, కానీ పార్టీలో ఉండేది మని ముసుగులో ఉండి మని చెట్టును మాత్రం మని కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని, మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూటమంటే కూటమి, కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్ లో మా కుట్లు తెప్పకుండా మీరు నియోజకవర్గాన్ని కాపాడాలని, జిల్లాని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి మరొకసారి చండి గారికి, ముత్తారెడ్డి గారికి, ఈ యొక్క బాడీ అందరికీ పేరున కూడా ఈ రోజు ఎవరైతే పదవి ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం.